హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఎడ్యుకేషనల్ బ్లాగ్స్. ఈరోజు మనం 8th క్లాస్ మ్యాథ్స్ సెకండ్ చాప్టర్ అయిన లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ నుండి ఎక్సర్సైజ్ 2.1లో రిమైనింగ్ సమ్స్ నేర్చుకుందాం. ఎక్సర్సైజ్ 2.1లో 11th వన్ చూడండి. 200y - 51 = 49. ఈ సమ్ని సాల్వ్ చేద్దాం. మనకి ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఏంటి? గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 200y - 51 = 49 కదా. నెక్స్ట్ దీన్ని ఇక్కడ రాసుకుందాం. 200y - 51 = 49. ఇక్కడ y వాల్యూని కనుక్కోవాలి కదా. సో 200y = 49. ఈ -51ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే +51 అవుతుంది కదా. సో +51. నెక్స్ట్ 200y = 49 + 51 ఎంత అవుతుంది? 100 కదా. 100. సో ఇక్కడ y వాల్యూ ఎంత అవుతుంది మనకు? y = 100/200. ఇక్కడ క్యాన్సిలేషన్ పోతుంది కదా. 100 1s 100 2s. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? 1/2. దేర్ఫోర్ ద వాల్యూ ఆఫ్ y ఈజ్ 1/2. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ 12th వన్ చూడండి. 11n + 1 = 1. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. మనకు గివెన్ ఈక్వేషన్ ఏంటి? గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 11n + 1 = 1. సో 11n + 1 = 1. మనం ఇక్కడ n వాల్యూ కనుక్కోవాలి కదా. సో 11n = 1. ఈ +1ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే -1 అవుతుంది కదా. సో -1. 11n = +1 - 1 ఏమవుతుంది మనకు? 0 కదా. సో ఇప్పుడు n = ఏమవుతుంది? n = 0/11. ఇక్కడ మనం ఏ నెంబర్ని అయినా 0తో డివైడ్ చేస్తే ఆన్సర్ 0 వస్తుంది కదా. ఇక్కడ 11ని కూడా 0తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి మనకు ఆన్సర్ ఇక్కడ కూడా 0 వస్తుంది. సో n = ఎంత వచ్చింది మనకు? 0 కదా. దేర్ఫోర్ వాల్యూ ఆఫ్ n ఈజ్ 0. ఇదే ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 13th వన్ చూడండి. 7x - 9 = 16. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మనకు ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఏంటి? గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 7x - 9 = 16 కదా. సో 7x - 9 = 16లో మనం ఇక్కడ x వాల్యూ కనుక్కోవాలి కదా. సో x = 16 -9ను రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే +9 అవుతుంది కదా. సో +9. 7x = 16 + 9 ఎంత? 25 కదా. సో 25. సో ఇక్కడ x వాల్యూ కనుక్కోవాలి కదా. x = మనకి ఏమవుతుంది? 25/7 కదా. ఇక్కడ 25/7 అనేది క్యాన్సిలేషన్ పోతుందా? పోదు. కాబట్టి x వాల్యూ ఇదే అనమాట. సో దేర్ఫోర్ వాల్యూ ఆఫ్ x ఈజ్ 25/7. ఇదే ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ 14th వన్ చూడండి. 8x + 5/2 = 13. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. మనకి ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఏంటి? గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 8x + 5/2 = 13 కదా. సో 8x + 5/2 = 13. ఇందులో మనము x వాల్యూ కనుక్కోవాలి కదా. సో
8x ఈజ్ ఈక్వల్స్ టు 13. ఈ ప్లస్ 5/2ను రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే -5/2 అవుతుంది కదా. సో -5/2. సో ఇక్కడ 8x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకు 13 అంటే 13/1 అనుకుంటాం కదా. సో దీన్ని ఇక్కడ సింప్లిఫై చేద్దాం క్రాస్ మల్టిప్లికేషన్లో. 2 13s ఎంత 26. 2 13s 26 -1 5s 5 కదా. 1 2s 2. ఓకేనా. 8x ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఆన్సర్ ఎంత వచ్చింది 26 - 5 ఎంత 21 కదా. 21/2. ఇక్కడ x వాల్యూ కనుక్కోవాలి కదా. సో x ఈజ్ ఈక్వల్స్ టు 21/2 డివైడెడ్ బై 8 కదా. ఓకేనా. సో x ఈజ్ ఈక్వల్స్ టు డివిజన్ని మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా, రెసిప్రోకల్ రాసుకుంటాం కదా. సో 21/2 ఇంటూ 1/8. 8 యొక్క రెసిప్రోకల్ ఏంటి 1/8 కదా. సో ఇక్కడ న్యూమరేటర్ని న్యూమరేటర్తో డినామినేటర్ని డినామినేటర్తో మనం మల్టిప్లై చేస్తాం కదా. సో 21 1s ఎంత 21. 2 8s 16 కదా. సో ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది 21/16. ఇక్కడ క్యాన్సిలేషన్ పోతుందా, పోదు కదా. సో ఇదే మన ఆన్సర్. దేర్ ఫోర్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ 21/16. ఓకేనా. నెక్స్ట్ 15th వన్ చూడండి. 4x - 5/3 ఈజ్ ఈక్వల్స్ టు 9. ఇది సాల్వ్ చేద్దాం. మనకి ఇక్కడ గివెన్ ఈక్వేషన్ ఏంటి, గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 4x - 5/3 ఈజ్ ఈక్వల్స్ టు 9 కదా. దీన్ని ఇక్కడ రాసుకుందాం. 4x - 5/3 ఈజ్ ఈక్వల్స్ టు 9. ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి కదా. సో 4x ఈజ్ ఈక్వల్స్ టు 9 -5/3 అనేది రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే +5/3 అవుతుంది కదా. సో +5/3. సో ఇక్కడ 4x ఈజ్ ఈక్వల్స్ టు 9 అంటే 9/1 అనుకుంటాం కదా. దీన్ని ఇక్కడ సింప్లిఫై చేద్దాం క్రాస్ మల్టిప్లికేషన్లో. 3 9s ఎంత 27 కదా. 27 + 1 5s 5 డివైడెడ్ బై 1 3s 3. సో 4x ఈజ్ ఈక్వల్స్ టు 27 + 5 ఎంత 32 కదా. 32/3. సో మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 32/3 డివైడెడ్ బై 4 కదా. సో ఇక్కడ డివిజన్ని మల్టిప్లికేషన్ చేస్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది కదా. మనం ఇక్కడ రెసిప్రోకల్ రాసుకుంటాం కదా. 32/3 ఇంటూ 1/4. 32 1s ఎంత 32/3 4s 12. ఓకేనా. ఇక్కడ క్యాన్సిలేషన్ పోతుంది కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 32/12 క్యాన్సిలేషన్ పోతుంది కదా. 4 3s 4 8s. ఓకేనా. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకు 8/3. దేర్ ఫోర్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ 8/3. ఇదే ఆన్సర్. ఓకేనా. లాస్ట్ 16th వన్ చూడండి. x + 4/3 ఈజ్ ఈక్వల్స్ టు 3 హోల్ 1/2. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. ముందుగా ఇక్కడ మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చారు కదా. దీన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా రాసుకుందాం. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్స్ టు x + 4/3 ఈజ్ ఈక్వల్స్ టు 3 హోల్ 1/2 కదా. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా రాసుకుందాం. x + 4/3 ఈజ్ ఈక్వల్స్ టు 2 3s 6 6 + 1 7 కదా. సో 7/2. మనం ఇక్కడ x వాల్యూ కనుక్కోవాలి కదా. సో x ఈజ్ ఈక్వల్స్ టు 7/2. ఈ ప్లస్ 4/3 కాస్త రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే -4/3 అవుతుంది కదా. సో -4/3. దీన్ని ఇక్కడ సింప్లిఫై చేద్దాం క్రాస్ మల్టిప్లికేషన్లో. 3 7s 21 -2 4s 8 2 3s 6 కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది మనకు 21 - 8 ఎంత అవుతుంది 13 కదా. 13/6 క్యాన్సిలేషన్ పోతుందా, పోదు కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 13/6. ఇదే మన ఆన్సర్. సో దేర్ ఫోర్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ 13/6. ఓకేనా.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.